ఈ వీడియోలో నిధి సైట్లో మనం ఏప్రిల్ నెల శాలరీ బిల్లు సబ్మిట్ చేయడానికి మనం రెగ్యులర్ పే రోల్ ఓపెన్ చేయగానే ఈ విధంగా నిధి సైట్లో ఇక్కడ కొన్ని ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అనేవి మనకి చూపిస్తున్నాయి. వీటిల్లో ఆర్టీఐ యాక్టివిటీ పెండింగ్ అని చెప్పేసి ఇది ఒకటి చూపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఆర్టీఐ యాక్టివిటీ పెండింగ్ ఉంది కదా, దీనికి సంబంధించి అంటే ఈ ఆర్టీఐ సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా మనం ఈ ప్రాసెస్ని పూర్తి చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనిని పూర్తి చేయడానికి దీనికి ఎదురుగా ఇక్కడే క్లిక్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి ఆర్టీఐ ఆన్లైన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆర్టీఐ నోడల్ ఆఫీసర్ లాగిన్ అని చెప్పి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి స్టార్టింగ్లో అడుగుతుంది. ఈ విధంగా మనం ఎక్కడి నుంచి అయినా సరే మనం క్లిక్ చేసేసి ఇక్కడ ఓపెన్ చేయవచ్చు. లేదంటే మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati.teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఆర్టీఐ ఆన్లైన్ పోర్టల్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడి నుంచి అయినా సరే మీరు డైరెక్ట్గా ఇది అఫీషియల్ ఒరిజినల్ సైట్ అనమాట. ఈ ఆర్టీఐ ఆన్లైన్ అప్లికేషను ఇక్కడి నుంచైనా amravati.teacher.com నుంచి అయినా సరే మీరు ఈ ఆర్టీఐ వెబ్సైట్ని ఓపెన్ చేయవచ్చు. అసలు ఈ ఆర్టీఐ ఆన్లైన్ అసలు ఈ వర్క్ అనేది ఏంటంటే ప్రజెంటు ఈ సమాచార హక్కు అనేది ఆన్లైన్ చేయడం జరిగింది. అంటే ఈ ఆర్టీఐ ద్వారా పొందే సేవలు అంటే సిటిజన్స్ పొందే సేవలు అన్నీ కూడా ఇక్కడ నుంచి ఆన్లైన్లోనే నిర్వహిస్తారనమాట. అంటే ఆల్రెడీ ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్ ద్వారానే సిటిజన్ అనేవారు అంటే పబ్లిక్ వాళ్ళు ఆన్లైన్లోనే అప్లికేషన్ని సబ్మిట్ చేస్తారు. ఆర్టీఐ సంబంధించి సబ్మిట్ చేసింది కన్సర్న్డ్ డీడీఓకి వెళ్తుంది. కాబట్టి డీడీఓలు కూడా లాగిన్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే సిటిజన్ను ఆన్లైన్లో అప్లై చేస్తే ఆ అప్లికేషన్ అనేది మనకి రావాలి. కాబట్టి డీడీఓ గారు కూడా ఆన్లైన్లో లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ మెయిన్ వర్క్ ఏంటంటే పిఐఓ లాగిన్ ఇప్పుడు మనం ఎనేబుల్ చేయాలి, యాక్టివేషన్ చేయాలి. అలా యాక్టివేషన్ చేసుకుంటే రేపు ఎవరైనా సరే సిటిజన్ను ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే ఆ అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా డీడీఓ గారి యొక్క అంటే పిఐఓ లాగిన్కి రావడం జరుగుతుంది. పిఐఓ గారు ఆ అప్లికేషన్ని ఆన్లైన్లోనే ప్రాసెస్ చేస్తారు. కాబట్టి ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక నుంచి ఆర్టీఐ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా అందరు డీడీఓలు ప్రతి ఆఫీస్కి సంబంధించి అంటే హై స్కూల్ వారైనా లేదంటే ఎంఈఓ ఆఫీస్ వారైనా ప్రతి ఆఫీస్కి సంబంధించి ఒక పిఐఓని క్రియేట్ చేసుకోవాలి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. పిఐఓ లాగిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎఫ్ఏఏ మ్యాపింగ్ చేసుకోవాలి. ఎఫ్ఏఏ అంటే ఫస్ట్ అపీలేట్ అథారిటీ. అంటే ఆ సిటిజన్ను ఆ పిఐఓ గారికి అప్లికేషన్ పెట్టిన తర్వాత సాటిస్ఫై కాకపోతే, ఆ సమాచారంలో సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ ఎఫ్ఏఏకి వారు అపీల్ చేసుకుంటారు. కాబట్టి మనం ఎఫ్ఏఏ మ్యాపింగ్ కూడా డీడీఓ గారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండు వర్క్స్ చేయాలన్నమాట. పిఐఓ లాగిన్ క్రియేట్ చేయటం, ఎఫ్ఏఏ మ్యాపింగ్ చేయటం, తర్వాత అక్కడ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా అప్డేట్ చేయమన్నారు. అది ఎందుకంటే ఆర్టీఐ సంబంధించి ఆన్లైన్లో వారు అప్లై చేసేటప్పుడు కొంత అమౌంట్ని వారు ఆన్లైన్లో వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. 5 రూపీస్ ఈ విధంగా వారు కట్టాలి. ఆ కట్టిన అమౌంట్ మొత్తం ఆ డీడీఓ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ 3 వర్కులు చేయాలి. పిఐఓ లాగిన్ క్రియేట్ చేయటం, తర్వాత ఎఫ్ఏఏ మ్యాపింగ్. ఎఫ్ఏఏ అంటే ఫస్ట్ అపీలేట్ అథారిటీ. వీరు ఎవరు అవుతారంటే మన యొక్క డిఈఓ గారు అవుతారనమాట. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిఈఓ గారు అవుతారు. కాబట్టి డిఈఓ గారి యొక్క వివరాలని ఎఫ్ఏఏ కింద ఇస్తాము. ఆ లాగిన్ అనేది వారు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మనకు అవసరం లేదు, జస్ట్ మనం మ్యాపింగ్ చేయడమే. కాబట్టి పిఐఓ లాగిన్ క్రియేట్ చేయటం, ఎఫ్ఏఏ మ్యాపింగ్ చేయటం, డీడీఓ బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయటం, ఈ 3 వర్క్స్ని మనం ఈ ఆర్టీఐ ఆన్లైన్ అప్లికేషన్లో కంపల్సరీగా మనం కంప్లీట్ చేయాలి. కాబట్టి ముందుగా మనం నిధి సైట్లోకి ఈ విధంగా లాగిన్ అయిపోతాం. తర్వాత రెగ్యులర్ పే రోల్ దగ్గర రాగానే ఈ విధంగా వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా నోడల్ ఆఫీసర్ లాగిన్ వస్తుంది. లేదంటే మీరు amravati.teacher.com వెబ్సైట్ నుంచి మెయిన్ హోమ్ పేజీని ఓపెన్ చేసుకోండి. ఈ హోమ్ పేజీలో ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ ఉంది కదా, దీంట్లో ఇదనమాట మనకు సంబంధించింది, డీడీఓ గారికి సంబంధించింది ఆర్టీఐ నోడల్ ఆఫీసర్ అనమాట. దీన్ని ఓపెన్ చేయండి. సేమ్ ఇదే లింక్ అనమాట. అక్కడ మనకి నిధి సైట్లో చూపిస్తున్న లింక్ కానీ హోమ్ పేజీలో డిపార్ట్మెంట్ లాగిన్లో ఉండే ఈ ఆర్టీఐ నోడల్ ఆఫీసర్ 2 ఒకటేనమాట. ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే ఈ ఆర్టీఐ నోడల్ ఆఫీసర్ లాగిన్లోకి మనం లాగిన్ అయిపోవాలి. ఇదేంటంటే డీడీఓ లాగిన్. ఈ డీడీఓ లాగిన్ వేరు, పిఐఓ లాగిన్ వేరు, 2 వేరే అనమాట. ఇప్పుడు మనం డీడీఓ లాగిన్లోకి వచ్చేసేసి ఇక్కడి నుంచి మనం పిఐఓ లాగిన్ని క్రియేట్ చేస్తాం. కాబట్టి అంటే ప్రతి డీడీఓకి ఎవరినైతే
పిఐఓగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ఈ ఆర్టీఐ వ్యవహారాలు చూసుకోవడానికి నియమిస్తారో వారిని మనం పిఐఓ అంటాం. కాబట్టి ముందుగా మనం ఇక్కడ ఈ లాగిన్ ఏంటంటే డీడీఓ లాగిన్, దీంట్లోకి లాగిన్ అయిన తర్వాత మనం పిఐఓ లాగిన్ని క్రియేట్ చేస్తాం. కాబట్టి ముందుగా ఇక్కడ మనం యూజర్ నేమ్ వద్ద ఈ విధంగా ఇవ్వండి, క్యాపిటల్ లెటర్స్లో ESC02 అండర్స్కోర్ అనమాట, హైపన్ కాదనమాట, అండర్స్కోరు. తర్వాత ఇక్కడ మీ యొక్క డీడీఓ కోడ్ని ఇవ్వండి. ఇక్కడ నేను హైలైట్ చేశాను కదా, ఇక్కడ మీ యొక్క డీడీఓ కోడ్ ఇవ్వండి. అంతేగాని ఇక్కడ ఇచ్చిన ఈ 606 ఇట్లా జీరోలు ఇవ్వద్దు, ఇది జస్ట్ మోడల్ మీకు చూపిస్తున్నాను. ESC02 హైపన్ తర్వాత మన యొక్క డీడీఓ కోడ్, తర్వాత అండర్స్కోర్ రావాలి, తర్వాత డీడీఓ క్యాపిటల్ లెటరు, ఇది ఓ అనమాట డీడీఓ, తర్వాత అండర్స్కోరు 1. ఈ విధంగా ఈ ఫార్మాట్లో మీరు యూజర్ నేమ్ని అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ చూపించిన డీడీఓ కోడ్ వద్ద మీ యొక్క డీడీఓ కోడ్ని ఇన్సర్ట్ చేసి మీరు ఇక్కడ యూజర్ నేమ్ వద్ద ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ కామన్ అనమాట, ఇదేనమాట కామన్ పాస్వర్డ్. ఈ కామన్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందు లాగిన్ అవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ మీద క్రియేట్ చేయగానే ఓటీపీ అనేది మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి డీడీఓ గారికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓటీపీ ఇవ్వగానే వెంటనే మరలా పాస్వర్డ్ మార్చుకోమంటుంది. అప్పుడు మనం కొత్త పాస్వర్డ్, అవి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఒక నెంబరు, సింబలు, 8 లెటర్స్ ఎక్కువ ఉండే విధంగా మనం ముందుగానే పాస్వర్డ్ని రెడీ చేసుకొని ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద కూడా సేమ్ అదే ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి అప్డేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా ఇప్పుడు పాస్వర్డ్ అనేది అంటే డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది ఇప్పుడు మారిపోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో సేమ్ అదే పాస్వర్డ్తో ఇక నుంచి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాని కొరకు ఇక్కడ లాగిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనం కొత్త పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఇక్కడ మాత్రం మనం లాగిన్ అయ్యే ప్రతిసారి డీడీఓ గారికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే డీడీఓ గారి యొక్క లాగిన్ అనమాట. ఇక్కడి నుంచి మనం పిఐఓ లాగిన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అది ఎక్కడంటే ఇక్కడే ఉంటుందన్నమాట, క్రియేట్ పిఐఓ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి మనం పిఐఓ లాగిన్ క్రియేట్ చేస్తాము. తర్వాత ఈ క్రియేట్ ఎఫ్ఏఐ అనేది మనం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎఫ్ఏఐ అంటే ఫస్ట్ అపీలేట్ అథారిటీ, ఇది మన డిపార్ట్మెంట్కి సంబంధించి మన యొక్క హైయర్ ఆఫీసర్ అవుతారు కాబట్టి వారు క్రియేట్ చేసుకుంటారు. మనం చేయాల్సింది ఏంటంటే మ్యాపింగ్ చేసుకుంటాం. మనం పిఐఓని క్రియేట్ చేసేసి పిఐఓ ఎఫ్ఏఐ మ్యాపింగ్ చేస్తాం. ఈ ప్రాసెస్ని మనం చేయాలి. అంటే ఇక్కడ దీంట్లో క్రియేట్ పిఐఓ, తర్వాత పిఐఓ ఎఫ్ఏఐ మ్యాపింగ్, యాడ్ బ్యాంక్ డీటెయిల్స్, ఈ 3 పనులు ఇప్పుడు మనం చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం పిఐఓని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ క్రియేట్ పిఐఓ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్నది మాత్రం డీడీఓ గారి యొక్క లాగిన్ అనమాట, ఇది పిఐఓ లాగిన్ కాదు. ఇప్పుడు క్రియేట్ పిఐఓ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సింపుల్గా ఒక ఫామ్ అనేది ఓపెన్ అయింది. దీంట్లో కేటగిరీ, డిపార్ట్మెంట్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. డిస్ట్రిక్ట్ వస్తుంది, ఈ సెలెక్ట్ ఆర్గనైజేషన్ కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆఫీసు, దీనిని ఇక్కడ మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది హై స్కూల్కి వచ్చేసరికి ఆ హై స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అదే ఎంఆర్సి అంటే ఎంయూ గారి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఈ క్రియేట్ పిఐఓలో గమనించింది ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ ఆఫీస్ వద్ద హై స్కూల్కి వచ్చేసరికి నో ప్రాబ్లం, ఆ హై స్కూల్కి సంబంధించి ఒక ఆఫీసే హై స్కూలే ఉంటుంది కాబట్టి ఆ హై స్కూల్లో ఉన్న ఎవరో ఒకరిని అంటే హై స్కూల్ హెచ్ఎం గారు కానీ లేదంటే ఎవరైనా ఉపాధ్యాయులని కానీ మనం పిఐఓగా అలాట్ చేసేస్తాము, వారికి పిఐఓ లాగిన్ క్రియేట్ చేస్తాం. అదే ఎంఈఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి స్కూలు ఒక ఆఫీస్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ ఆఫీస్ వద్ద ఆ మండల పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్ డిస్ప్లే అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ప్రతి స్కూల్కి మనం పిఐఓ లాగిన్ని క్రియేట్ చేయాలి. అంటే ఒక స్కూల్ని సెలెక్ట్ చేయగానే ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారి పేరు అనేది డిస్ప్లే అవుతుంది. ఆ హెడ్ మాస్టర్ గారి పేరుని మనం పిఐఓగా అలాట్ చేస్తాం. ఈ విధంగా ఆ మండలంలో ఉన్న అన్ని స్కూళ్ళకి అంటే ప్రతి స్కూల్ ఒక ఆఫీస్ కాబట్టి ఇక్కడ మనం పిఐఓని మనం క్రియేట్ చేస్తాము. ప్రెజెంట్ అయితే అలా ఉంది ఇక్కడ ఆప్షను. తర్వాత రేపు నెక్స్ట్ ఆర్టీఐ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే అది ముందుగా డీడీఓ లాగిన్కి వస్తుంది. డీడీఓ గారు ఆ అప్లికేషన్ ఎవరికైతే పంపించాలో ఆ కన్సర్న్డ్ ఆ స్కూల్కి ఆన్లైన్లోనే పంపిస్తారనమాట. అది నెక్స్ట్ ప్రాసెస్, అది ఇప్పుడు కాదనమాట. అది సిటిజన్ ఎవరైనా సరే ఆర్టీఐ రిక్వెస్ట్ పెడితే అలా ఏ స్కూల్కి వెళ్ళాలో ఆ రిక్వెస్ట్ ఆ స్కూల్కి డీడీఓ గారు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ ఆఫీస్ వద్ద ఒక్కొక్క స్కూల్ని సెలెక్ట్ చేసుకొని హెచ్ఎం గారిని మనం పిఐఓగా మనం అలాట్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ విధంగా నేను వీడియో చేసేటప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ఏమైనా మార్పులు వస్తే నెక్స్ట్ మరలా అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత సెలెక్ట్ ఆఫీస్ టైప్ వద్ద
ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఆఫీస్ అనేది రూరల్లో ఉందా అర్బన్లో ఉందా అనేది మీ యొక్క లొకేషన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. రూరల్ అయితే రూరల్లో, అర్బన్ అయితే అర్బన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ పిఐఓ లాగిన్స్ రిక్వైర్డ్ ఇన్ దిస్ ఆఫీసు, ఇక్కడ ఒకటనివ్వండి. తర్వాత ఇక్కడ మనకి పిఐఓ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఎంప్లాయీకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ ఎంప్లాయీ పేరు, CFMS ID, మొబైల్ నెంబరు, ఈమెయిల్, డిజిగ్నేషను, డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్, ఈ విధంగా అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ప్రెజెంట్ ఎంఈఓ యొక్క ఆఫీస్లో ఆ ఆఫీస్ అంటే ఎంఈఓ కింద ఉన్న అన్ని స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు ఒక్కొక్క ఆఫీస్ లాగా ప్రెజెంట్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం పిఐఓని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే పిఐఓ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ ఏంటనేది కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఆ పిఐఓకి సంబంధించి యూజర్ నేము, అదేవిధంగా పాస్వర్డ్ అనేది పిఐఓ మొబైల్ నెంబర్కి పంపించడం జరిగిందని చెప్పేసి ఈ విధంగా పిఐఓ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా మనకి చూపించింది. ఇక్కడ మనం ఎవరినైతే పిఐఓగా ఇప్పుడు మనం క్రియేట్ చేసామో వారి యొక్క మొబైల్కి ఆ పాస్వర్డ్, ఆ యూజర్ ఐడి రెండు పంపించడం జరిగింది. ఇప్పుడు పిఐఓ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఆ లాగిన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది, అంటే యాక్టివేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మొత్తం మీద ఇలా మనం పిఐఓని మనం క్రియేట్ చేసేసాము, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు. నెక్స్ట్ మనం మ్యాపింగ్ చేయాలి కాబట్టి ఈ పిఐఓని FAAకి మనం మ్యాపింగ్ చేయాలి. దాని కొరకు ఈ పిఐఓ FAA మ్యాపింగ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ FAA అంటే ఇక్కడ FAA మన ఆఫీస్కి అప్లికబుల్ కాకపోతే మనం FAAని క్రియేట్ చేయము. ఒకవేళ మన ఆఫీస్లోనే పిఐఓ FAA ఇద్దరు ఉంటే కనుక అప్పుడు రెండు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ FAA అంటే ఇక్కడ ఫస్ట్ అప్పీల్ అథారిటీ అనమాట. కాబట్టి మనకి FAA వచ్చేసరికి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అవుతారు కాబట్టి మనం జస్ట్ మ్యాపింగ్ చేసుకోవడమే అనమాట. ఆ మ్యాపింగ్ చేసుకోవడానికి పిఐఓ FAA మ్యాపింగ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆఫీస్ వద్ద ప్రతి ఆఫీస్కి మనం FAAని మ్యాప్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ హై స్కూల్కి వచ్చేసరికి ఒక హై స్కూల్ పేరు ఒకటే కనిపిస్తుంది, ఆ హై స్కూల్ని సెలెక్ట్ చేసేసుకొని మ్యాప్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. అదే ఎంఈఓ ఆఫీస్ దగ్గరకు వచ్చేసరికి ఆ ఎంఈఓ పరిధిలో ఉన్న అన్ని ప్రైమరీ స్కూల్స్, యూపీ స్కూల్స్ అన్నీ కనిపిస్తాయి. ఒక్కొక్క స్కూల్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకొని FAAని మ్యాపింగ్ చేసుకోవాలి. లేదంటే ఏ స్కూల్లో అయితే మనం పిఐఓని క్రియేట్ చేసుకున్నామో ఆ స్కూల్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కింద మనం FAA మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అక్కడ మనం ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోగానే అక్కడ ఎగ్జిస్టింగ్ పిఐఓ లాగిన్స్ అని చెప్పేసి ఇదివరకు మనం ఎవరినైతే మ్యాప్ చేసామో ఆ యూజర్ నేము, పేరు, అవన్నీ వివరాలు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ FAA మ్యాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ డిస్ట్రిక్ట్, FAA ఆర్గనైజేషను, FAA ఆఫీసు ఈ విధంగా వస్తాయన్నమాట. దీంట్లో ఇక్కడ మన డిపార్ట్మెంట్కి సంబంధించి FAA డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ అవుతుంది కాబట్టి ఇక్కడ వీటిల్లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ సెలెక్ట్ FAA ఆఫీస్ వద్ద ఈ విధంగా మనం డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని తర్వాత ఇక్కడ సెలెక్ట్ FAA అనేది ఇక్కడ మనకి రావాలన్నమాట. ఇక్కడ రాలేదంటే ఇంకా వారు FAAని క్రియేట్ చేయలేదని అర్థం. వారు FAAని క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మనకి డిస్ప్లే అవుతుంది. అంతవరకు ఇక్కడ మనకి ఇది పెండింగ్లో ఉంటుందన్నమాట, నో ప్రాబ్లం. తర్వాత మీరు వచ్చి ఈ FAAని మ్యాపింగ్ చేసుకోండి. మీరు ఎన్ని పిఐఓలు అయితే క్రియేట్ చేశారో అన్ని పిఐఓలకి FAAని మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా FAA కనిపించకపోతే ఇక్కడ ఆల్రెడీ గమనిక ఇవ్వడం జరిగింది. FAA వివరాలు నింపకపోతే సంబంధిత DDOని FAAని క్రియేట్ చేయమని చెప్పి అడగండి. వాళ్ళు క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మ్యాపింగ్ని పూర్తి చేయండి అని చెప్పేసి ఇక్కడ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం పిఐఓ FAA మ్యాపింగ్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఉందన్నమాట, యాడ్ బ్యాంక్ డీటెయిల్స్. దాని కొరకు ఇక్కడ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇదేంటంటే సిటిజన్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీ అనేది చెల్లించాలి కాబట్టి ఆ ఫీ మొత్తం, ఆ అమౌంట్ మొత్తం వచ్చి ఈ బ్యాంక్ వివరాల్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ DDO గారి యొక్క అంటే DDO బ్యాంక్ వివరాలు ఇవ్వాలన్నమాట. DDO ఆఫీస్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ నెంబరు, IFSC కోడు, బ్యాంక్ అడ్రస్, అదేవిధంగా ఆథరైజేషన్ లెటరు, ఈ విధంగా ఈ వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం బ్యాంక్ వివరాలు కూడా యాడ్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పిఐఓ ఏ విధంగా లాగిన్ అవ్వాలని చూద్దాం. మనం ఇందాక పిఐఓ లాగిన్ క్రియేట్ చేయగానే ఆ ID పాస్వర్డ్ ఆ పిఐఓ గారి యొక్క రిజిస్టర్ మొబైల్కి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇందాక చూపించినట్లుగా ఇక్కడ మీకు RTI ఆన్లైన్ పోర్టల్ లాగిన్ లింక్ కనిపిస్తుంది. ఆ వెబ్సైట్లోనే ఇక్కడ ఆన్లైన్ పోర్టల్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి.
ఇది సేమ్ ఇందాక చూపించిన ఆర్టీఐ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. దీంట్లో డిపార్ట్మెంట్ లాగిన్లో ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి వారు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పైది ఏంటంటే నోడల్ ఆఫీసర్ డీడీఓ గారు. నెక్స్ట్ వచ్చేసరికి పిఐఓ అనేది ఇందాక మనం క్రియేట్ చేసిన ఆ లాగిన్కి సంబంధించి. కాబట్టి ఇక్కడ పిఐఓ లాగిన్కి సంబంధించి ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డు, వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేయగానే సేమ్ ఇందాకట్లాగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే వెంటనే నెక్స్ట్ మరలా పాస్వర్డ్ని మార్చుకోమంటుంది. పాస్వర్డ్ని మార్చుకున్న తర్వాత మరలా లాగిన్ అవ్వమని చెబుతుంది. మరలా కొత్త పాస్వర్డ్తో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన ప్రతిసారి ఓటీపీ వస్తుంది. తర్వాత లాగిన్ అయిపోగానే మీకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఏమైనా రిక్వెస్ట్లు ఏమైనా వచ్చి ఉన్నట్లయితే ఇక్కడ టోటల్ రిక్వెస్ట్ వద్ద వస్తాయి. ఆన్లైన్లో ఎవరైనా ఆర్టీఐ సంబంధించి రిక్వెస్ట్ పెడితే తర్వాత వాటిని చూసి డిస్పోజ్ అనేది చేయాల్సి ఉంటుంది. రిజెక్ట్ చేస్తే రిజెక్ట్లోకి వస్తుందన్నమాట. ఈ విధంగా దీంట్లో ఆప్షన్స్ ఏమైనా ఉంటాయన్నమాట. ఆఫ్లైన్ రిక్వెస్ట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఆర్టీఐకి సంబంధించి. తర్వాత నెక్స్ట్ హియరింగ్స్, ఈ విధంగా సింపుల్గా ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఆప్షన్స్ ఏమి ఉండవు. ఈ విధంగా పిఐఓ గారి యొక్క లాగిన్ అనేది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఇక్కడ నోడల్ ఆఫీసర్గా డీడీఓ గారు ఉంటారు. ఆ డీడీఓ గారి యొక్క లాగిన్లోనే అన్ని ఆప్షన్స్ ఉంటాయి. క్రియేట్ అంటే పిఐఓని క్రియేట్ చేయటం, అదేవిధంగా ఎఫ్ఏఏ కనుక అదే ఆఫీస్లో ఉంటే క్రియేట్ చేస్తారు, లేకపోతే వేరే ఆఫీస్లో ఉంటే మ్యాప్ చేసుకుంటారు. 3 ఆప్షన్ ద్వారా పిఐఓ ఎఫ్ఏఏ మ్యాపింగ్ ద్వారా. తర్వాత బ్యాంక్ వివరాలను యాడ్ చేస్తారు. ఇంకా లాగిన్స్ అన్ని ఆ డాష్బోర్డ్ని మొత్తం ఈ పెండెన్సీ లాగిన్ రిపోర్ట్స్లో చెక్ చేసుకుంటారు. కాబట్టి ఈ విధంగా నిధి సైట్లో ఈ ప్రీ పేబుల్ యాక్టివిటీస్లో ఆర్టీఐ యాక్టివిటీ పెండింగ్ సంబంధించి ఈ ఆర్టీఐ ఆన్లైన్ను ఈ విధంగా మనం ఆన్లైన్లో పిఐఓ లాగిన్ క్రియేట్ చేయటం, నెక్స్ట్ ఎఫ్ఐఐ మ్యాపింగ్, బ్యాంక్ వివరాలను ఈ విధంగా మనం యాడ్ అనేది చేయాల్సి ఉంటుంది.